యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనం వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మేము ఈరోజు ఈ వాక్యాన్ని నన్ను వివరిస్తుండగా తండ్రి ప్రభా, మా నోటికి మీ మాటలు తోడై ఉంచండి. మీరే మాతో స్పష్టంగా మాట్లాడండి, మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని నడిపించండి. మహిమ మీరే పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నేనే దేవుడను, నేను తప్ప నీకు వేరొక్క దేవుడు ఉండకూడదు. ఎందుకంటే దేవుడే సృష్టికర్త. నిన్ను సృజించినవాడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను పుట్టించినవాడు, నిన్ను తయారు చేసినవాడు, నీకు జీవం ఇచ్చినవాడు, నీ మట్టైన దేహములో మహిమనుంచినవాడు. అందుకే దేవుడు ఏమని కోరుతున్నాడంటే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. 4వ వచనం చూద్దాం. ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని యుండు దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేర్చుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఏమని చదివిస్తున్నాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీకు చెప్తున్నది ఏంటి అంటే, ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళందే గాని ఏ రూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను పుట్టించినవాడు, నిన్ను తయారు చేసినవాడు, మట్టి అయిన మన్నైన నిన్ను ఆయన రూపములో చేసుకొని, ఆయన పోలికగా చేసుకొని, ఆయన స్వరూపముగా చేసుకొని, ఆయన నీకేమిచ్చాడంటే, నీలో జీవాత్మను ఊదగా నీవు జీవాత్మయో. హల్లెలూయా. నీకు జీవమిచ్చినవాడు యేసు, నీకు ప్రాణం ఇచ్చినవాడు యేసు. విలువలేని మట్టైన మన్నైన నిన్ను విలువగా చేసినవాడు యేసు. దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి, మట్టికి విలువ ఉందా? మట్టిని చూస్తే కొద్దిగా మనం బురద ఎక్కడన్నా అంటుకుంటే మన కాళ్ళకి ఎంత చిరాగ్గా ఉంటుందో కదండి. ఆ మట్టిని ఎప్పుడు కడుగుకోవాలా, ఎప్పుడు శుభ్రం చేసుకోవాలా కాళ్ళు అని మనకుంటారు. కానీ యేసయ్య ఆ మన్నైన నిన్ను చేసుకొని ఆయన మహిమను నీలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ నీలో ఉంచాడు. అటువంటి అప్పుడు నిన్ను ఆయన ఛాయాస్తాలతో నిన్ను చేసుకొని నీలో జీవం పోసి ప్రాణం పోసి నీకు ఒక బ్రతుకునిస్తే నేను ఆశ్రయిస్తున్నావు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు చదివిస్తున్నాడు. నీవు గుర్తించవలసింది ఏంటి అంటే, నిన్ను పుట్టించిన వాడు ఆయనే కనుక నువ్వు ఆయన్నే పూజించాలి, ఆయన్నే సేవించాలి, ఆయన్నే వెంబడించాలి, ఆయననే
ఘనపరచాలి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక్క దేవుడు ఉండకూడదు. ఏ రూపము కూడా ఈ భూమి మీద నువ్వు చేసుకోకూడదు. ఏ విగ్రహమును నువ్వు చేసుకోకూడదు. దేనికి నువ్వు సాగిల పడకూడదు. ఎందుకంటే నేను రోషము గల దేవుడను.